హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ అండ్ హెల్తీ కిచెన్. ఇక్కడ వచ్చేసి మేము ఉండే ఏరియా అయితే చూపిస్తున్నాను. నా పేరు శ్రావణి అండి, మాది వైజాగ్. మేమైతే ప్రస్తుతానికి వైజాగ్లో ఉండట్లేదు, ఒడిస్సాలో ఒక సిటీలో ఉంటున్నాం, డెంకనాల్ అనే ప్లేస్లో. ఇప్పుడైతే డెంకనాల్లో మేము ఉండే ప్లేస్ ఇంకా ఏరియా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇదైతే మేము ఉండే రెంటెడ్ హౌస్. ఇంక ఉదయాన్నే లేచి నేనైతే మీకు చూపిద్దామని బయటికి వెళ్ళి వచ్చాను. అలాగే పూజ కోసమని పువ్వులు తీసుకొని వచ్చాను. తర్వాత బయట అయితే కడిగి ముగ్గు పెట్టి ఇంకా అక్కడి నుంచి పువ్వులు తీసుకొని వెళ్ళైతే లోపల టేబుల్ పైన పెడదామని తీసుకొని వెళ్తున్నాను. ఇక్కడైతే పువ్వులు ఉండవండి, అందుకనే మార్నింగ్ వెళ్ళి తెచ్చుకొని అక్కడ పెట్టాను. ఇక్కడ చూస్తే మా బాబు అయితే ఇంకా లెగలేదు పడుకొని. ఇక్కడైతే దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసుకొని స్నానం అది కంప్లీట్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత టీ కూడా పెట్టాను. మా వారైతే లేచారు, టిఫిన్ కూడా రెడీ చేసి టేబుల్ పైన పెట్టాము. మేము తినేసిన తర్వాత అక్కడి నుంచి మార్కెట్కి అయితే బయలుదేరాము. ఆ రోజు సండే కదండి, అంటే ఇది సండే రోజు చేసిన వ్లాగ్, మీకు తెలియదు కదా. ఇక్కడైతే కనిపిస్తుంది కదా సైడ్లో ఫ్రూట్స్, అక్కడే మేము ఎప్పుడు కూడా ఫ్రూట్స్ తీసుకుంటాము. ఇదంతా కూడా వ్యూ అనమాట. మామూలుగా మార్కెట్కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మనకి రైతు బజార్ ఉంటుంది. అక్కడ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకు కావాల్సిన కూరగాయలు ఇంకేం కావాలన్నా కూడా అన్నీ ఇక్కడ రైతు బజార్లోనే తీసుకుంటాం. మేమైతే వీక్లీ వన్స్ వచ్చి ఇక్కడ తీసుకొని పట్టుకెళ్ళిపోతూ ఉంటాం. మేము ఉన్న దగ్గరికి ఒక 10 minutes అలా పడుతుంది. తర్వాత ఇవన్నీ నార్మల్గానే మన దగ్గర ఎలా ఉంటాయి అలానే షాప్స్ అవన్నీ. మన దగ్గర అన్నీ బోర్డ్స్ ఇంగ్లీష్లో ఉంటాయి కదా, అలాగే ఇక్కడ ఇది ఒడియా, వీళ్ళ భాష ఒడియా కాబట్టి ఇక్కడ అన్నీ కూడా ఒడియాలో ఉంటాయి. ఇక్కడైతే ఏదో టెంపుల్ ఉంది. నాకు కూడా కొత్త ఈ ప్లేస్, ఎప్పుడు చూడలేదు పూర్తిగా. అక్కడి నుంచి అయితే రిలయన్స్లో కొన్ని గ్రాసరీ ఐటమ్స్ తీసుకుందామని వెళ్ళాము. ఇంకో 1 weekలో ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, అందుకని చెప్పి కొంచెం తీసుకుందామని వెళ్ళాం. ఇక్కడైతే చూడండి మా బాబు ఏంటంటే సూపర్ మార్కెట్ కంటే మాత్రం ఫస్టే ఉంటాడు. పిల్లలంటే అంతే కదండి, వాళ్ళకంటే ఏమైనా బయటికి తీసుకొస్తే తిరగడానికి కొంచెం ఎంజాయ్ చేసినట్టుగా అనిపిస్తుంది కదా. ఇక్కడ మా బాబుకి అయితే ఇంటి దగ్గర ఎవరు ఉండరు, బయటికి తీసుకొచ్చినప్పుడు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాడు. అక్కడి నుంచి అయితే రిలయన్స్లోకి అయితే వెళ్ళి వాటిని ఒక ట్రాలీలో అయితే కూర్చోబెట్టాం. ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా అలానే కూర్చోబెట్టి మేమైతే మాకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా తీసుకుంటాము. ఈసారి అయితే చాలా తక్కువగానే తీసుకున్నాం, ఎందుకంటే ఇంకో 1 weekలో ఇక్కడ నుంచి ఇంటికైతే వెళ్దాం అనుకుంటున్నాం. 1 weekకి కావాల్సినవన్నీ తీసుకున్నాం. ఇక్కడ పర్టికులర్గా ఈ కేక్స్ ఎందుకు చూపిస్తున్నానంటే మా వాడి కోసం ఎప్పుడు వచ్చినప్పుడు అవే ఎక్కువగా తీసుకుంటాం. ఇక్కడైతే ఇదంతా వచ్చేసి అదే ఫ్రిడ్జ్ ఐటమ్స్ అన్నమాట. పన్నీర్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయి కదా. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇలా ఉంటుంది. ఇక్కడైతే అన్నీ చూసి మాకు ఏం కావాలంటే అవి తీసుకున్నాము. జయాదిత్య కోసం అయితే చూస్తున్నాము ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి. అలాగే డ్రింక్స్, మీరైతే సూపర్ మార్కెట్ చూసే ఉంటారు, కాకపోతే నార్మల్గా వచ్చాం కదా అని చెప్పేసి చూపిస్తున్నాను. ఇక్కడైతే చూడండి, ఇక్కడే ఓపెన్ చేసుకొని ఒక పౌచ్ అయితే తీసుకొని పని కానిచ్చేస్తున్నాడు జయాదిత్య. ఎప్పుడు అంటే మేము ఖాళీ తీసుకెళ్ళి బిల్లింగ్ చేయిస్తాం. బాగుందా అని చెప్తే బాగుంది అని నవ్వుతున్నాడు. తర్వాత అక్కడ చూసుకొని రైతు బజార్కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా అంతే, సేమ్ కావాల్సినవన్నీ తీసుకుంటున్నాం. ఇక్కడ కూడా జయాదిత్య నాకైతే హెల్ప్ చేస్తాడు, నాకు ఎక్కడికి వెళ్ళినా హెల్ప్ చేస్తాడు జయాదిత్య. మీరైతే ఇక్కడ మార్కెట్ చూడండి, సేమ్ మన దగ్గర రైతు బజార్ అవి ఎలా ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటాయి. అక్కడి నుంచి అయితే కొన్ని కూరగాయలు, ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. కానీ బాగుంటాయండి, రేట్స్ కూడా బాగుంటాయి, కూరగాయలు కూడా బాగుంటాయి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇది ఏంటో అనుకోకండి, ఇక్కడ ఒడిస్సాలో సిటీ కదా ఇది,
పూరి జగన్నాథ స్వామికి అయితే రథయాత్ర జరుగుతుంది కదా, దానికోసం రథాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నారు. దానికి ఏం కలప వాడతారు అనేది అయితే నేను కనుక్కొని మళ్ళీ ఇంకో వ్లాగ్లో చెప్తానండి. ఇంకా అక్కడి నుంచి ఇదంతా కూడా నాన్ వెజ్ అనమాట. అదే ఫిష్, ప్రాన్స్, మనకి ఏమైనా సండేకి కావాల్సిన నాన్ వెజ్ అంతా కూడా ఇక్కడ దొరుకుతుంది. అదంతా కూడా డెంకనాల్లో సిటీ ప్లేసెస్ అండి. ఇలా ఎక్కడికక్కడే గుళ్ళు అవి ఉంటాయి. అంతా ఒడియాలోనే ఉంటుంది, ఇంగ్లీష్ కూడా ఏం పెద్దగా ఉండదు. మనకి హిందీ వస్తే కొంచెం మేనేజ్ చేయొచ్చు, పర్వాలేదు. ఇదైతే కోర్ట్ అండి. తర్వాత ఇదంతా కూడా సిటీ వ్యూ అనమాట. మనకు వైజాగ్లో ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలాగే. ఇక్కడైతే వచ్చేసి ఇది ఏదో స్టేడియం అనుకుంటా, సరిగ్గా తెలీదు. స్పోర్ట్స్ స్టేడియం అని అయితే ఉంది అక్కడ బోర్డు. ఇదంతా కూడా స్పోర్ట్స్కి సంబంధించిన ప్లేస్ అనమాట. స్పోర్ట్స్ ఇంకా ఇక్కడ జరుగుతాయి అనుకుంటాను. ఇంకా అక్కడి నుంచి చూస్తే ఇది కలెక్టరేట్ అండి, కలెక్టర్ ఆఫీస్. అనుకోకుండా ఇక్కడ సడన్గా వీడియో తీసినప్పుడు కరెక్ట్గా కలెక్టర్ గారి కార్ కూడా వచ్చింది. అయితే ఆ కలెక్టర్ ఆఫీస్ని 1928లో కట్టారంట. అప్పటి నుంచి కూడా కలెక్టర్ ఆఫీస్ ఇప్పటివరకు రన్ చేస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి అయితే మేము తిరిగి మళ్ళీ ఇంటికైతే బయలుదేరాము. ఇక్కడ చూడండి వ్యూ అంతా ఎంత బాగుందో. అంటే మేమున్న ప్లేస్ కొంచెం కొండలకు దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నుంచి కొండల దగ్గర నుంచి పుల్లలు అయితే తెచ్చుకుంటున్నారు. ఇందాక చెప్పాను కదా అక్కడ కలెక్టర్ ఆఫీస్ అని, అది ఇక్కడైతే కట్టారు. ఇంటికి వచ్చి అయితే మేము అన్నీ సర్దుకొని వంట అయితే చేసుకున్నామండి. వీడియో నుంచి ఐటమ్స్ అయితే నేను చేసి పెడతాను. నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ ఇచ్చి. థ్యాంక్ యూ సో మచ్ టు